జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నిన్న పార్లమెంట్లో ఈ నెక్క మోడీ గారు అయితే ఈ కాంగ్రెస్ పార్టీకు దాని తోక పార్టీలకు వాళ్ళ నాయకులకి అందరికి కూడా అట్టే మడతపెట్టి పారదొబ్బినాడు. ఉగ్ర రూపం అంటే ఎట్టుంటుందో చూపించాడట్టే. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మన భారత్ నిర్వహించేటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి మన దేశంలో చిన్నపిల్లలను అడిగినా కూడా చెప్తారు. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది అంత ఫేమస్ అయిపోయింది. ఈ ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి? ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మోడీ ప్రభుత్వం ఏం చేసింది? మన సైనికులు ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ పైన ఏ విధంగా పోరాటం చేశారో మనందరికి కూడా తెలుసు. మనమే దాని గురించి కొన్ని వందల న్యూస్ చెప్పుకున్నాం, అవునా కదా? మనకే కాదు, దీని గురించి ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. ఒక కాంగ్రెస్ పార్టీకు దాని తోక పార్టీకి తప్పించి. అర్థమవుతుందా? చూస్తే అదేం చిత్రమో కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆపరేషన్ సింధూర్ గురించి పెద్దగా తెలియదంట. పైగా ఏంటంటే, మన ఆపరేషన్ సింధూర్ గురించి వాళ్ళకి చాలా డౌట్లు ఉన్నాయంట. వీళ్ళకి డౌట్లు రావడంలో ఇదే కొత్త ఏం కాదు. అంతకుముందు ఒకసారి మనం సర్జికల్ స్ట్రైక్ చేసినాము. ఓయమ్మ, అసలు మీరు సర్జికల్ స్ట్రైక్ చేయనే లేదన్నారు. మళ్ళీ వచ్చేసి ఎయిర్ స్ట్రైక్స్ ఒకసారి చేసినాం. అసలు మీరు ఎయిర్ స్ట్రైక్స్ చేయలేదు, ఆడేం జరగలేదంట పాకిస్తాన్ వాళ్ళు చెప్తారు. వారిని అవ్వ కాదురా స్వామి, మన ప్రభుత్వం చెప్తాంది, మన సైనికులు చెప్తారు, వీళ్ళ మాట వినకుండా పాకిస్తాన్ చెప్తాంది అని చెప్పేసి పాకిస్తాన్ మాట్లాడతారా? మీది పాకిస్తాన్ పార్టీనా లేకపోతే భారతదేశానికి సంబంధించిన పార్టీనా? ఏ దేశానికి సంబంధించిన పార్టీయా మీది? కాదు, మీరు ఎవరు తరఫున మాట్లాడతారో? మీరు భారతీయుల తరఫున మాట్లాడతారా లేకపోతే ఆ పాకిస్తాన్ వాళ్ళ తరఫు నుంచి మాట్లాడతారా? ఎవరి తరఫున మీరు ఒత్తాసు తీసుకుంటున్నారు? ఏం జరుగుతుందంటాలే. అందుకే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కోరిక మేరకు ఆపరేషన్ సింధూర్ గురించి పార్లమెంట్లో ప్రత్యేకంగా చర్చలన్నీ కూడా జరిపినారు. మొదట 16 గంటల చర్చకు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే, ఆ చర్చ అటు తిప్పి ఇటు తిప్పి మొత్తంగా 20 గంటల పాటు జరిగింది. అర్థమవుతుందా? ఇకపోతే ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ, అదేవిధంగా ఆ ముస్లిం పార్టీకి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే, అలాగే ప్రియాంక గాంధీ అలియాస్ ప్రియాంక వాద్రా, అలాగే ఈ రాహుల్ గాంధీకు ప్రియ మిత్రుడైనటువంటి గౌరవ్ గొగోయ్లు నోటుకొచ్చేట్టు మాట్లాడినారు. వీళ్ళే కాదు, వీళ్ళ తోక పార్టీలో చాలానే మాట్లాడినారు. కాదురా స్వామి, ఈ పార్లమెంట్ ఏమైనా ఎందుకో భారతదేశంలో ఉన్నదా పాకిస్తాన్లో ఉన్నదా? వీళ్ళు పాకిస్తాన్ నుంచి ఏమైనా దిగుమతి అయినారా లేకపోతే వాళ్ళ తరఫున వీళ్ళు ఏమైనా ఒత్తాయి తీసుకొని ఏమైనా అగ్రిమెంట్ చేసుకొని వచ్చి ఏమైనా వాళ్ళ తరఫున మాట్లాడతారా అనిపించేట్టుగా మాట్లాడినారు విచిత్రంగా. ఒరే, మనకు ఓట్లు వేసే వాళ్ళు చూస్తూ ఉంటారు, ఏమే వాళ్ళు మన మొఖాన మరి ఊచ్చారని చెప్పి కూడా లేకుండా నోటుకు వచ్చేట్టు మాట్లాడినారు. చూసారా మీరు పార్లమెంట్ సమావేశాలు? అసలు ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా, ఎంత గలీస్తనంగా, ఎంత దిగజారిపోయి, ఎంత చండాలపు రాజకీయాలు, ఎంత చండాలపు మాటలు. ఆ దిగజారుడు బతుకు, దిగజారుడు రాజకీయాలు అవసరం అంటయా? ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరుగుతా, ఈ దేశంలో నాయకులుగా చలామణి అవుతా పాకిస్తాన్ కొంత పడతారా? మీది ఏం చెప్పాలరా స్వామి? ఇకపోతే ముఖ్యంగా మోడీ ప్రభుత్వం దేశ భద్రత విషయంలోనూ అలాగే విదేశాంగ విధానంలోనూ పూర్తిగా ఫెయిల్ అవుతా వచ్చాయని ఈ కాంగ్రెస్ గుంపంతా కూడా పార్లమెంట్లో కాకులు కదా కావు కావు కామని గోల్ చేసేట్టు గోల చేశారు. వాళ్ళకి ఇష్టం వచ్చేట్టు మాట్లాడినారు, ప్రవర్తించారు. మీరు ఒకసారి చెప్పండి, కాదు మోడీ ప్రభుత్వం దేశ భద్రత విషయంలో ఫెయిల్ అయిందా, విదేశాంగ విధానంలో ఫెయిల్ అయిందా? మీరు చెప్పండి ఒకసారి. ఎట్ట చెప్తే వాళ్ళకి బుద్ధి వచ్చాది, ఎట్ట చెప్తే వాళ్ళకి సిగ్గు వచ్చాది? వాళ్ళు పిచ్చోళ్ళా లేకపోతే మనల్ని పిచ్చోళ్ళు చేస్తారా? ఏం జరుగుతుంది ఈ దేశంలో నోటాలే. ఇకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలకు మొదటగా మన దేశ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు సమాధానం ఇచ్చారు. ఆయన రీతిలో ఆయనైతే బాగా వేసినాడు. తర్వాత మన దేశ హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఏలా వాతలు పెరిగినట్టే నెక్క బాగా కోసి కదా కారం మధ్య ఎట్టుంటుందో ఆ మారి మాట్లాడినాడు. ఆయన కూడా ఆయనే తక్కువే మాట్లాడాల. ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు తగిన విధంగానే వాళ్ళైతే సమాధానాలు ఇచ్చారు. అయితే వీళ్ళకి ఆ డోస్ సరిపోలా, ఎవరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. వాళ్ళందుకు సంతృప్తి పడకపోవడంతో ఇంకా డోస్ సరిపోలేదని చెప్పేసి మన మోడీ గారికి అర్థమైపోయింది. ఇంకా డైరెక్ట్గా మన మోడీ గారే రంగంలో దిగినారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో మోడీ గారు ఏకంగా 102 నిమిషాల పాటు మాట్లాడినారు. ఎంతసేపు? 102 నిమిషాల పాటు అనమాట. కాంగ్రెస్ పార్టీనో ఏళ్ళదినాక దంచుకొట్టి పారదొబ్బినాడు. సరే, ఈ సందర్భంగా ప్రధాని మోడీ గారు మాట్లాడతా తీవ్రవాదం పైన ఏమే చర్యలు తీసుకోవద్దని చెప్పేసి నన్ను ఏ దేశాధినేత కూడా నన్ను అడగల. అర్థమవుతుందా? ఎందుకంటే వీళ్ళు వాగుతారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మిత్రపక్షాలన్నీ కూడా, ఓయమ్మ ట్రంప్ ఆపినాడంట, ఆయనే చెప్పుకుంటున్నాడు ఏది నేను యుద్ధం ఆపినా అని చెప్పేసి. ట్రంప్ ఆపితే ఇల్లు ఎట్లా ఆగినారు, లేకపోతే పాకిస్తాను సీజ్ ఫైర్
వస్తే వీళ్ళు ఎట్లా ఆపినారని చెప్పేసి వీళ్ళకి ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు దేశం మీద లేని ఓగలో శాఖలన్నీ పడతారు వీళ్ళు. ఈ విషయంలో ఏ దేశం కూడా మమ్మల్ని అయితే అడ్డుకోవాలా, తీవ్రవాదం నుంచి మనల్ని మనం కాపాడుకునే విషయంలో ఏ దేశం కూడా మనల్ని అయితే ఆపలేదు. అర్థమవుతుందా? క్లారిటీ. ప్రపంచంలో ఉన్న దేశాలలో 3 దేశాలు తప్పించి మిగిలిన అన్ని దేశాలు కూడా మనకే సపోర్ట్ చేసినాయి. ఏంటి? ఒక చైనా, టర్కీ, అజర్బైజాన్ దేశాలు మాత్రమే పాకిస్తాన్కు సపోర్ట్ చేసినాయి. దాదాపుగా 100కు పైగా దేశాలు మన భారత్ చేస్తున్నటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ను సమర్థించినాయి. అర్థమవుతుందా? ఇక్కడ ఒక విషయం ఉండదు. ఏదైనా ఇష్టం లేని దేశాలు, ఏది బంగ్లాదేశ్ ఇట్లాంటి కొన్ని దేశాలు ఉన్నాయి కదా, లంగా లత్కోర్ దేశాలన్నీ కూడా ఇష్టం లేని దేశాలు ఏంటంటే మూసుకొని ఉన్నాయి కానీ ఎక్స్ట్రాలు దొబ్బలా. ఎందుకంటే ఎక్స్ట్రాలు దొబ్బితే మన వాళ్ళు మింగదొబ్బుతారు కాబట్టి వాళ్ళు మూసుకొని ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ విషయం కనిపించలా, వినిపించలా. ఎందుకంటే వాళ్ళంతా అదేదో గాంధారి అంటారు కదా, ఆ టైప్లో కళ్ళకే గంతలు కట్టుకుంటుంది. వీళ్ళు మాత్రం ముక్కల్లో దూదులు పెట్టుకొని, నోట్లో గుడ్లు పెట్టుకొని, శవల్లో ఏంటియో పెట్టుకొని అన్ని చోట్ల అన్నీ పెట్టుకుంటారు. అందుకని వీళ్ళకేం కనపడదు, వినపడదు, అనిపించదు. అది విషయం. అయితే మన దేశం విదేశాంగ విధానంలో ఫెయిల్ అయిందని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ఫెయిల్డ్ ఆపరేషన్ అని కాంగ్రెస్ పార్టీ వాదిస్తూ వస్తుంది. కానీ ఏ దేశం విషయంలో మేము విదేశాంగ విధానంలో ఫెయిల్ అయినామో కాంగ్రెస్ పార్టీ మోటైతే చెప్పాలా. అంతేనా కాదా? అంతే కదా. అసలు ఒక దేశం నిర్వహించినటువంటి యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్కు 100కు పైగా దేశాలు సపోర్ట్ చేయడం చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. కేవలం 3 దేశాలు మాత్రమే ఈ ఉగ్రవాద దేశం అటువంటి పాకిస్తాన్కి సపోర్ట్ చేశాయి. మరి మనం విదేశాంగ విధానంలో ఫెయిల్ అయినామా, పాస్ అయినామా అంటే ఈ విషయం కూడా తెలుసుకోలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఉండడం మన కర్మ అని చెప్పి మాట్లాడినారు. ఎవరు? మన మోడీ గారు. మే 9వ తేదీ రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడైనటువంటి జేడీ వాన్స్ నాతో మాట్లాడడానికి 3-4 సార్లు ఫోన్ చేశాడు. కానీ ఆ టైంలో నేను త్రివిధ దళాధిపతులతో మాట్లాడుతూ ఉండడం వల్ల నేను జేడీ వాన్స్తో మాట్లాడలేకపోయినా. ఆ తర్వాత నేను జేడీ వాన్స్కు ఫోన్ చేస్తే భారత్ పైన పాకిస్తాన్ ఏదో పెద్ద స్థాయిలో దాడి చేయబోతుందని, కాబట్టి భారత్ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నన్ను అయితే హెచ్చరించాడు. అంటే ఆయన ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికే నాకు ఫోన్ చేశాడు. అందుకు నేను సమాధానం ఇస్తా, ఒకవేళ ఈ పాకిస్తాన్ కనుక మా మీద దాడి చేసినట్లయితే మేము దానికి 10 రెట్లు ఎక్కువగా పాకిస్తాన్ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు కనుక బుల్లెట్లు ఫైర్ చేస్తే మేము ఫిరంగల్తో సమాధానం ఇస్తామని చెప్పేసి నేను జేడీ వాన్స్కి అయితే జవాబు చెప్పినా. అర్థమవుతుందా? అంతే, అంతకు మించి నేనేమీ మాట్లాడింది లేదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా నాతో ఏమీ ఆపరేషన్ సింధూర్ నిలిపేయమని చెప్పి చెప్పాల. తమ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పేసి పాకిస్తాన్ మనల్ని బెదిరించే ప్రయత్నం చేసినప్పటికి కూడా మేము ఎక్కడా కూడా వెనక్కి తగ్గల. మా పనినైతే మేము విజయవంతంగా పూర్తి చేశాం. పాకిస్తాన్లోని తీవ్రవాద ప్రధాన కార్యాలయాలతో పాటు అన్ని తీవ్రవాద వ్యవస్థలను కూడా నాశనం చేసి పారేశాం. కేవలం 22 నిమిషాల్లో 21 తీవ్రవాద స్థావరాలను మట్టుపెట్టేశాం. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఏదా ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు అక్కడ ఏమీ జరగలేదన్నట్టుగా మాట్లాడుతుంది. పైగా మన దేశ సైనికుల పోరాటాన్ని తక్కువ చేసి చూపిస్తుంది. ఇప్పుడు మన దేశంలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కలిగి ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కు ఒక మౌత్ పీస్ లాగా పనిచేస్తుంది, పాకిస్తాన్ అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతుందని చెప్పి మాట్లాడినారు. ఎవరో? మోడీ గారు. ఇంతకంటే మెట్టు దెబ్బలు ఉంటాయంటే స్వామి, ఇంతకంటే కొడతారు ఎవరన్నా మెట్టు తీసుకొని అంటాలే. పాకిస్తాన్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు క్లీన్ చిట్ ఇవ్వడం సిగ్గుపడాల్సిన విషయం. అర్థమవుతుందా? ఈ పెహల్గాం దాడి ద్వారా దేశంలో అల్లర్లను రెచ్చగొట్టాలని చెప్పేసి ప్రయత్నాలు జరిగినాయి. అంతేగా జరిగింది. మత ఆధారంగా చంపినారు. నీ మతం ఏందని చెప్పేసి హిందువులను టార్గెట్ పెట్టి చంపినారు. అంటే ఏంది? హిందువులను ఒక విధంగా రెచ్చగొట్టే పని అక్కడ జరిగిందనమాట. అర్థమవుతుందా లేదా? కానీ వాళ్ళ ఆశలను అడియాశలు చేస్తా దేశ ప్రజలంతా కూడా ఒకటైపోయినారు. అందువల్లనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకు నిద్ర పట్టడం లేదంటూ ప్రధాని మోడీ గారు ఏకంగా 102 నిమిషాల పాటు అనర్గళంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి అయితే కోసి కారం వద్దినాడు. అట్నే వట్టి కారమే కాదు, నిమ్మకాయ పిండి చేపకు పెడతారు చూడు, అమారా బాగా ఆ మాట చేశాడు. ఇంకన్నా వాళ్ళు తెలివి వచ్చాదంటే రాదు. ఎందుకంటే వాళ్ళు మన దేశం కోసం పనిచేయడం లేదు. వాళ్ళు పనిచేస్తుంది పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నారు, చైనా కోసం పనిచేస్తున్నారు, కేవలం కొన్ని మతాల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. అంతేగాని ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల హిందువుల కోసం కానీ, లేకపోతే ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళ కోసం కానీ వాళ్ళు ఏ మాత్రం కూడా పనిచేయాలి.
అవునా కదా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఓయమ్మా ఓ నాయనా ఈయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంట ఏదేదో మాట్లాడినారంట, ఆయన ఆపిచాడు యుద్ధం ఆపినారంట 10 రూపాయలు ఎవరో భారత ప్రభుత్వం. ఇకపోతే పాకిస్తాన్ వచ్చి ఏదో చేసేసిందంట, వాళ్ళు మాట్లాడినారని వీళ్ళు ఆపేశారంట. సిగ్గుండ ఏం మనుషులు రా స్వామి, కొంచెమన్నా ఉండమనిలే ఒకరవన్నా కూడా. ఎట్ట మాట్లాడతారు కాదు, ఒక దగ్గర వీళ్ళు చెప్తానే ఉన్నారు ఓరే స్వామి వాళ్ళకు మనకు సంబంధం లేదని. ఈ కేఏ పాలకు అన్న మాట తయారైనాడు ఆ డొనాల్డ్ ట్రంప్ మెంటలోడు. ఓడు ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కావడంలే. వీళ్ళకేమంటారా, వీళ్ళకి ఎంత అది ఓడది మాట్లాడినాడు వీడు ఇది మాట్లాడినాడు. సిగ్గులే, ఈ దేశంలో పుట్టినావా, ఈ ఆడబుట్టొచ్చావు నువ్వు, ఆడబుట్టొచ్చావు అంటాలే. కాబట్టి ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలా, అర్థమవుతుందా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.